హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రామాయణ నుంచి ఇప్పుడే ఒక ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ టీజర్ అవుట్ వచ్చింది. అసలు ఎంత బాగుందంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నిజంగా అసలు లిటరల్గా ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీజర్లో ఉండేటువంటి నాకు నచ్చినటువంటి షార్ట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ మైండ్ బ్లోయింగ్, అవుట్ ఆఫ్ ది వరల్డ్. అంటే హాలీవుడ్ లెవెల్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా, ఆ హాలీవుడ్ లెవెల్ అన్న దానికి జస్టిఫికేషన్ చేశారు ఆ విజువల్స్తో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చినటువంటి షాట్, రణబీర్ కపూర్ ఆ సిలాట్ షాట్ ఒకటి ఉంటుంది అనమాట, లాంగ్ షాట్. ఇక్కడ నేను మీకు వేస్తున్నాను. ఆ షాట్ అయితే ఎక్స్ట్రాడినరీ షాట్. దాని తర్వాత నడుచుకుంటూ వచ్చి ప్రజలందరూ కూడా పూలు వేసేటువంటి షాట్. సో దాని తర్వాత కొండ మీద దండం, ఒక వాటర్ ఫాల్స్ లాంటిది, ఒక కొండ అంచున నించున్నటువంటి రాముడు, రణబీర్ కపూర్ ఆ వైట్ షాట్ అదొకటి, దండం పెట్టేటువంటి షాట్ ఎక్స్ట్రాడినరీ. అలాగే ఒక రాక్షసుడిని చెట్టు మీద నుంచి జంప్ చేసుకుంటా, అదొక అసలు ఆ స్టంట్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉంది. అసలు రోప్ వాడినట్టు తెలియట్లేదు. బేసిక్లీ మన తెలుగు సినిమాల్లో కానీ లేకపోతే ఇండియన్ సినిమాల్లో కానీ ఒక స్టంట్ చేసేటప్పుడు ఆ హీరోకి, ఆ పర్టికులర్ క్యారెక్టర్ కి రోప్ కట్టి ఇలా ఏలాడదీస్తున్నారా అన్నట్లుగా తెలిసిపోతుంది. బట్ ఇక్కడ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందంటే ఆ జంప్ చాలా బాగుంది. అలాగే దాని తర్వాత ఇంకా రాముడి ఫేస్ ని రివీల్ చేస్తారు. రణబీర్ కపూర్ అసలు అయితే చాలా అంటే చాలా, అసలు చాలా చార్మింగ్ గా కనిపిస్తున్నాడు యాజ్ ఏ రాముడిగా. దాని తర్వాత టైటిల్ వేస్తారు, నమిత్ మల్హోత్రాస్ రామాయణ, అవర్ ట్రూత్ అవర్ హిస్టరీ అని చెప్పేసి టైటిల్ వేయగానే దాని తర్వాత అసలు యష్ ఎంట్రీ, అసలు పవర్ఫుల్ ఎంట్రీ. అసలు లో యాంగిల్లో కెమెరా పెట్టి అసలు యష్ని రావణాసుడి యొక్క వాహనం మీద, ఆ వాహనం దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళేటువంటి ఒక షాట్ ని చూపించారు, ఎక్స్ట్రాడినరీ షాట్. దాని తర్వాత ఆ వాహనాన్ని చాలా డీటెయిల్ గా చూపించారు, ఎలా తిరుగుతూ ఉంటుంది అది అసలు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కానీ అసలు చాలా అంటే చాలా, అంటే రామాయణ అనే టైటిల్ పెట్టి అవర్ ట్రూత్ అవర్ హిస్టరీ అన్న పదానికి జస్టిఫికేషన్ చేశారనిపించింది. అసలు నిజంగా ఈరోజు హనుమాన్ జయంతి, చాలా మంది కమెంట్ చేశారు హనుమాన్ జయంతి రోజు హనుమాన్ లేకుండా ఏంటి షార్ట్ అని చెప్పేసి. సో ఏదేమైనప్పటికీ హనుమాన్ లేనిదే రామాయణం లేదు. సో ఆయన లేకపోయినా సరే ఆ యొక్క విజువల్ వండర్, ఆ వరల్డ్ క్రియేట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో, హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండ్ హిజ్ విజన్. నితీష్ తివారీ నుంచి, ఒక దంగల్ సినిమా తీసినటువంటి నితీష్ తివారీ నుంచి ఈ రేంజ్ అవుట్పుట్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక ఆది పురుష్ లాంటి, అంటే ఖచ్చితంగా కంపారిజన్ వచ్చేస్తుంది, ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ఓం రావుత్ అనేటువంటి డైరెక్టర్ని ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్సే కాదు, యావత్ ఇండియన్ సినిమా ఫ్యాన్స్, అలాగే సనాతన ధర్మాన్ని పాటించేటువంటి హిందూ మూవీ లవర్స్ అందరూ కూడా ఆది పురుష్ డైరెక్టర్ ఓం రావుత్ని గట్టిగా వేసుకుంటారు. ఎందుకంటే అదొక వరస్ట్ అవుట్పుట్. నిజంగా ప్రభాస్ అన్న ఆయన కెరియర్లో చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఈ అవుట్పుట్ తర్వాత ఖచ్చితంగా ట్రాల్స్ వస్తాయి, ఖచ్చితంగా కంపారిజన్ వచ్చేస్తుంది. బికాజ్ అంతకుముందు ఆది పురుష్ లాంటి సినిమా తీసి అసలు దాన్ని చెడగొట్టేశాడు. రాముని అవతారం దగ్గర నుంచి అక్కడ విజువల్స్ కానీ అవన్నీ కూడా తేలిపోయినాయి. అసలు అదే మన రామాయణం, మన చరిత్ర, మన హిస్టరీ మనం ఎలా అయితే చదువుకున్నామో, మన పుస్తకాల్లో మన రాముడిని కానీ ఆ వరల్డ్ కానీ ఎలా అయితే చూసామో, మన ఎలా అయితే సీరియల్స్ లో చూపించారో నువ్వు ఆ విధంగానే విజువల్ గా ఉండాలి. అంతేగాని ఇప్పుడు ఈ కాలం నాటి అదేమన్నా 2.0 3.0 వర్షన్ సుల్తాన్ లో లాగా లోకల్ కుస్తీ ఫైటర్ ఒక ఎంఎంఏకి డబ్ల్యూడబ్ల్యూఈకి వెళ్తాడు అనేలాగా చూపించడానికి ఇది మన హిస్టరీ. నువ్వు అలా ఎందుకు చూపించాలి? ఇప్పుడు చూపించిన రామాయణం లానే చూపించారు. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ రామాయణ విజువల్స్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్. అసలు హ్యాట్స్ ఆఫ్. ఒక 2012 మీరు ఆ సినిమా చూసారంటారు, ఒక టైటానిక్ కానీ, ఒక అవతార్ కానీ, ఒక DC మార్వెల్ సినిమాలు, ఒక ఎవెంజర్స్, మనం ఎలా అయితే ఎంటర్ అయ్యి విజువల్స్, ఇలాంటి విజువల్స్ మన ఇండియన్ సినిమాలో మనం చూడగలుగుతామా, అసలు వస్తుందా, ఎవడైనా చూపించగలుగుతాడా అనేటువంటి తరుణంలో అసలు ఎక్స్ట్రాడినరీ విజువల్స్. అసలు నిజంగా రాజమౌళి గారు మహాభారతం తీస్తే నిజంగా ఈ సినిమా యొక్క విజువల్స్ ఇప్పుడు ఆయన చూసే ఉంటారు ఖచ్చితంగా, ఆయనకి కూడా మైండ్ పోయి ఉంటుంది ఏంట్రా ఈ విజువల్ అని చెప్పేసి. అసలు లిటరల్ గా అంటే 8 సార్లు ఆస్కార్ విన్నింగ్ ఫిలిం అంట. దీనికి గ్రాఫిక్ డిజైనర్ అనుకుంటే సంథింగ్, నేను అది ఏదో పేరు మెన్షన్ చేశాను చూడలేదు.
సో అతను ఈ సినిమాకి పనిచేయడం అనేది అవుట్పుట్ కనిపిస్తా ఉంది బయటికి మనకి. ఎక్స్ట్రాడినరీ, అసలు ఎక్స్ట్రాడినరీ విజువల్స్, మైండ్ బెండింగ్, మైండ్ బ్లోయింగ్. అసలు ఇంకేం మాట్లాడుకోవడానికి ఏం లేదు. అసలు మీరు 4K హెచ్డీలో పెట్టుకొని మొబైల్లో చూస్తూ ఉంటేనే నెక్స్ట్ లెవెల్ ఫీల్ వచ్చింది. అసలు ఆ రామాయణం అనేటువంటి ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయామా అన్న ఫీల్ కలిగింది. హెడ్ఫోన్స్ పెట్టుకుని అసలు వింటా ఉంటే, విజువల్స్ చూస్తూ ఉంటే కూడా నెక్స్ట్ రేపు ఇది ఐమాక్స్ ఫార్మాట్ కోసం తీసినటువంటి సినిమా అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. రేపు ఐమాక్స్ థియేటర్లో దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే దీనమ్మ అసలు జన్మ ధన్యం అయిపోయిందా అన్న రేంజ్లో ఈ రామాయణ ఎపిక్, అవర్ ట్రూత్, అవర్ హిస్టరీని రేపు మనం చూడబోతున్నాము. సో మీరు కూడా చూడండి ఒక్కసారి. నేను మళ్ళీ చూస్తాను, అసలు విజువల్స్ కోసం చూస్తాను. మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అసలు. సో మీ అభిప్రాయం ఏంటి కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఓం రావుత్ అయితే ఇంకా దాని గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడుకోవడం, తనైతే ఖచ్చితంగా వేసుకుంటారు, ట్రాల్ చేస్తుంటారు దాన్ని. ఓం రావుత్ ఆ డైరెక్టర్ అయితే ఫిక్స్ అయిపోవాలి అబ్బాయి ఈరోజు. ఖచ్చితంగా తనని ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు తనని ట్రాల్ చేస్తూనే ఉంటారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తను కూడా దీన్ని స్పోర్టివ్గా తీసుకుంటాడో మరి ఎలా తీసుకుంటాడో తెలియదు, కానీ ఆ ఓం రావుత్ ఆదిపురుష్ డైరెక్టర్ని అయితే ఖచ్చితంగా ఫుల్ వేసుకుంటారు, దాంట్లో సందేహం లేదు. హ్యాట్స్ ఆఫ్ టు నితీష్ తివారీ, రణబీర్ కపూర్ అండ్ లాస్ట్లో మన యష్. సో వెయిటింగ్ ఫర్ హనుమాన్. అసలు హనుమాన్ క్యారెక్టర్ ఎవరు చేశారు అన్న దాని గురించి ఇప్పుడు ఈ టీజర్ చూసిన తర్వాత అసలు పిచ్చగా ఎదురు చూస్తున్నా. మీకు ఈ ఎక్స్పీరియన్స్ టీజర్ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.